بسم الله الرحمن الرحيم. حدثنا الحسن بن الصباح سمع جعفر بن عون حدثنا أبو الأميس أخبرنا قيس بن مسلم عن طارق بن شهاب عن عمر بن الخطاب رضي الله تعالى عنه أن رجلا من اليهود قال له: يا أمير المؤمنين، آية في كتابكم تقرؤونها لو علينا معشر اليهود نزلت لاتخذنا ذلك اليوم عيدا. قال: أي آية؟ قال: اليوم أكملت لكم دينكم وأتممت عليكم نعمتي ورضيت لكم الإسلام دينا. سورة المائدة الآية 3. قال عمر: قد عرفنا ذلك اليوم والمكان الذي نزلت فيه على النبي صلى الله عليه وسلم وهو قائم بعرفة يوم الجمعة. رواه مسلم والترمذي والنسائي وغيره. Allah Subhanahu wa taala mనందరికీ సలాత్ శాస్త్రం kami. Saudara, Kitabul Iman నుంచి హదీస్ నెంబర్ 45. ఈ హదీస్లో హజరత్ ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా అన్హు వారు తెలియజేస్తున్నారు. ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా అన్హు వారి వద్దకు ఒక వ్యక్తి యూదుడు వచ్చి అమీరుల్ ముమినీన్, యా అమీరుల్ ముమినీన్, ఏ వాక్యమైతే మీ ఖురాన్ గ్రంథంలో అవతరింపబడిందో అదే వాక్యము ఒకవేళ మా గ్రంథమైన తౌరాతులో అవతరింపబడితే మేము ఆ వాక్యము అవతరించిన దినాన్ని పండగ చేసుకునేవాళ్ళము అని యూదుడు అన్నాడు, యహూదీ వ్యక్తి అన్నాడు. అప్పుడు ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా అన్హు వారు అతనితో ప్రశ్నిస్తున్నారు, అయ్యో ఆయా ఈ ఆయత్ అది అని ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ అడిగారు. దానికి అతను సమాధానం ఇస్తూ قال اليوم أكملت لكم دينكم وأتممت عليكم نعمتي ورضيت لكم الإسلام دينا. ఈ వాక్యం సూరే మాయిదాలోని వాక్యం నంబర్ 3. ఈ వాక్యం సూరే మాయిదాలోని వాక్యం నంబర్ 3 అని యహూదీ చెబుతున్నాడు, యూదుడు చెబుతున్నాడు. సోదరులారా, దీన్ని బట్టి ఏమర్థమైంది? ఖురాన్ ఎవరు చదువుతున్నారు? యూదులు ఖురాన్ చదువుతున్నారు. మనకి ఐడియా లేదు. ఖురాన్లో వాక్యం ఎలా ఉందో మనం ఎత్తుకుంటాము. యూదుడు అంటున్నాడు, ఏ వాక్యమైతే మీ గ్రంథమైన ఖురాన్ అవతరింపబడిందో ఆ వాక్యము కనుక ఒకవేళ మా ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి పైన ఏ గ్రంథమైతే అవతరింపబడిందో తౌరా గ్రంథంలో కనుక ఈ వాక్యము ఒకవేళ అల్లా అవతరింపజేస్తే అవతరించిన దినాన్ని మేము పండగ చేసుకునే వాళ్ళము అని అన్నప్పుడు ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా అన్హు అది ఏ వాక్యం అని అడిగితే అతను సమాధానం ఇచ్చాడు, సూరే మాయిదాలోని వాక్యం నెంబర్ 3. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా సెలవిస్తున్నారు, అల్-యౌమ అక్మల్తు లకుం దీనకుం, ఈరోజు నేను మీ ధర్మాన్ని పరిపూర్ణం చేశా. వత్మమ్తు అలైకుం నిఅమతి, నేను ఏ ధర్మాన్ని పరిపూర్ణం చేశా? ఇస్లాం ధర్మాన్ని, నా అనుగ్రహం. నిఅమతి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాం ధర్మాన్ని తన అనుగ్రహంగా అభివర్ణించారు. వరదీతు లకుముల్ ఇస్లామ దీనా, మరియు మీకోసం ఇస్లాం ధర్మాన్ని నేను ఎన్నుకున్నాను. నేను ఎన్నుకున్నటువంటి ఈ ధర్మం ఈ రోజు పరిపూర్ణమైపోయింది అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే మాయిదాలోని 3వ నెంబర్ వాక్యాన్ని అవతరింపజేసినప్పుడు యూదులు వారికి ఆశ్చర్యం వేసింది. యూద వ్యక్తి వచ్చి ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా వారితో ఈ విధంగా సంభాషించాడు. అయితే హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా వారు సమాధానం ఇస్తున్నారు, قال عمر قد عرفنا ذلك اليوم والمكان الذي نزلت فيه على النبي صلى الله عليه وسلم وهو قائم بعرفة يوم الجمعة. నీకు తెలుసా ఓ యూదుడా
నీకు తెలుసా అసలు ఆ వాక్యం అవతరించే దినం ఏదో నీకు తెలుసా? అరఫా మైదానంలో కారుణ్యమూర్తి విశ్వప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్జతుల్ విదా, జీవితంలో ఒక్కసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్ చేశారు. ఆ హజ్లో హజ్జతుల్ విదాలో ఆ తర్వాత మరొక హజ్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లభించలేదు. ఆ హజ్లో అరఫా మైదానంలో యౌమే అరఫా దినం అంటే జిల్హజ్జ మాసం 9వ రోజు జుమా, ఆ రోజు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వహువ ఖాయిమున్ బి అరఫత యౌమ జుమాతిన్, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అరఫా మైదానంలో నిలబడి ఉన్నప్పుడు ఈ వాక్యం అవతరింపబడింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాం ధర్మాన్ని పరిపూర్ణం చేసేశారు అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రకటించాడు. అసలు ఆ దినం ఎలాంటి విలువ, ఆ దినం యొక్క విలువ నీకు తెలుసా యూదుడా అని ఉమర్ రజియల్లాహు తఆలా వారు ప్రశ్నించడం జరిగింది. ఇన్షాల్లాహ్ మిగతా విషయాలు ఇన్షాల్లాహ్ రేపు ఇదే హదీస్ పైన చర్చ చేద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అల్లాహ్ తబారక తఆలా పరిపూర్ణం చేసిన ఈ దీనిలో ఇస్లాంలో ఎలాంటి బిదాతులు తీసుకురాకుండా స్పష్టమైన ధర్మం ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరణ చేశాడో, ఏదైతే ధర్మాన్ని పరిపూర్ణం చేశాడో ఆ ధర్మం పైన, పరిపూర్ణమైన ధర్మం పైన ఆచరణ చేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. సుబ్హానల్లాహి బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక.